పరమేశ్వరుడికి 63 నయనాలు ఉంటారు. దానిలో మన తెలుగు ప్రాంతంలో భక్త కన్నప్ప విశేషమైన అపారమైన భక్తిని ఈ లోకానికి అందించారు. అటువంటి భక్తి కథా చిత్రాన్ని ఇప్పుడున్న సామాజిక వ్యవస్థకి ఒక చక్కటి చిత్రంగా ఒక సాహసమైన నిర్ణయంతో మాననీయ డాక్టర్ మోహన్ బాబు గారు చాలా తెగువతో ధైర్యంతో సమాజానికి శివభక్తిని అందించాలి, నాస్తికత్వంతోనూ మూఢత్వంతోనూ ఉన్నవారికి కనులు తెరిపించాలి అంటూ ఆ కన్నప్ప సినిమాని తీయటం ఇది అద్భుతం, పరమాద్భుతం. ఈ భక్త కన్నప్ప మా కళ్ళని చెమరచార్చర్ చేసింది, శివభక్తిని మరింతగా వచ్చేట్టు చేసింది. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి సినిమాల్ని ఆదరించాలి. మనసులు మమైకం అవుతూ ఒక భక్తుడిగా మనమే మారిపోయాం అన్నట్టుగా మంచు విష్ణు గారి యొక్క నటన కానివ్వండి, శివపాత్రధారిలో జీవించిన అక్షయ్ కుమార్ గారు కానివ్వండి, ప్రభాస్ గారు ఒక చక్కటి రుద్ర అనే పాత్రలో మాలాగా ఒక భక్తుడిగా ఒక వృద్ధుడి యొక్క పాత్రలో పరమేశ్వరుని ఆజ్ఞని శిరసావహించి ఆయన నడిపిన తీరు కూడా ఎంతో ఆనందదాయకము. మంచు విష్ణు గారు ఇటువంటి చక్కటి పాత్రను పోషించి కన్నప్ప పాత్రలో మెరిపించి మనందరినీ మురిపించిన ఆ కుటుంబం శివపార్వతులకు సంపూర్ణ అనుగ్రహంతో వర్ధిల్లాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఓం నమః శివాయ. సమాజంలో నాదే ఎక్కువ, నేనే ఎక్కువ అనేటువంటి అందరినీ కూడా ఆయన ముందు ఏది ఎక్కువ కాదు అనేటువంటి నిరూపణ ఈ చిత్రం ద్వారా అందరికీ తెలియజేశారు. మేమెవరిని కూడా ఫలానా యాక్టర్గా ఎక్కడా చూడలేదు. ఆ కన్నప్పనే చూసినంతసేపు కళ్ళారా చూసాం, మనసారా చూసాము, మైమరిచిపోయి కళ్ళ నీళ్ల ఆనంద బాష్పాలతో ఆ కన్నప్పని, ఆ శివయ్యని ఇక్కడ సాక్షాత్కరింపజేసుకునేట్టుగా ఈ సన్నివేశాలన్నీ బాగా ఉన్నాయి. భక్త కన్నప్ప తన కళ్ళు పరమాత్ముడికిచ్చి పరమాత్ముడి కళ్ళు తాను పొందినప్పుడే శివైక్యం చెందాడు. మనం కూడా ఆ కళ్ళను తెచ్చుకుంటే అంతా శుభమే, అంతా శివమయం.